నమస్తే అందరికీ. ఇక మేము తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అయితే ఎర్లీ మార్నింగ్ బస్సులో తిరుపతి నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ చేరుకోగానే మేము ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ కాగానే గుడి ఎంట్రన్స్లో, శ్రీకాళహస్తి గుడి ఎంట్రన్స్లో గోశాల ఉంది. అక్కడ గోశాలలో గోవులకి గడ్డి వేసి అక్కడే కొనుక్కున్నాము. ఆ 100కి 5 కట్టలు ఇచ్చినారు. ఇంకా కృష్ణుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మనశ్శాంతి అనిపించింది. ఇంకో తీసుకో పెట్టు పెట్టు. ఇంకా గోశాల తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. ఇంకా శివుడి దర్శనం అయితే అసలు చెప్పలేము, చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఇంకా జ్ఞానప్రసన్నాంబ అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. అక్కడనే కొంచెంసేపు కూర్చొని ఇక బయటికి వచ్చేసి మేము ఫోన్ కలెక్ట్ చేసుకున్నాం. ఈ బయట మూమెంట్స్ కొంచెం క్యాప్చర్ చేసినాం. ఇంకా ఒకటి ఏంటంటే పాతాళ వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డేంజర్గా అనిపించింది, ఎందుకంటే చాలా పాతాళంలోకి ఉంది కాబట్టి ఒక్కరే రావాలి, మళ్ళీ రిటర్న్ కూడా ఒక్కరే వెళ్ళే అంత స్పేస్ మాత్రమే ఉంది. దానికి సపోర్ట్గా ఇక్కడ ఐరన్ రాడ్ లాంటివి పెట్టినారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పాతాళ వినాయక స్వామి దర్శనం చేసుకొని కూడా ఇంకా అక్కడి నుంచి మేము కొంతసేపు మళ్ళీ శ్రీకాళహస్తి స్వామి పైన ఉంటారు కదా, కొండపైన. ఆ కొండపైన ఎక్కడానికి స్టెప్స్ 300 స్టెప్స్ ఉన్నాయి. 300 స్టెప్స్ కూడా ఎక్కినాము. ఆ మెట్లు ఎక్కుతుంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్కన నది ఉంది, ఇంకా ఇక్కడ కొండలు, గుడి మొత్తం కనిపించింది పైకి ఎక్కుతుంటే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా గుడి అయితే మొత్తం శ్రీకాళహస్తీశ్వర నమః నామాలతో అయితే మొత్తం సౌండ్ అయితే వినిపిస్తుంది. చాలా అంటే ఆ వింటుంటే ఆ నామాలను అయితే అసలు చెప్పలేము, ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. స్వామివారి అక్కడ పైన కనిపించే దగ్గర వారికి మాత్రం వెళ్ళలేదు. కొంచెం కిందనే ఆగిపోయి అక్కడ నుంచే చాలా బాగా మంచిగా కనిపించినారు శివపార్వతుల విగ్రహాలు. ఇక అది చూసుకొని కిందికైతే వచ్చేసి ఒక రెస్టారెంట్లో పరోటా వెజ్ కుర్మా తిన్నాము. చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. కర్రీ అయితే మస్తు అనిపించింది. వెజ్ కుర్మా 2 పరోటాస్, మేము 4 మెంబర్స్ తిన్నాం కాబట్టి 240 రూపీస్ బిల్ అయింది. ఇదైతే కొంచెం మెమరీలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా గుళ్ళో చెప్పడం మర్చిపోయినా, గుళ్ళో అయితే లడ్డు అయితే ప్రసాదంగా ఇచ్చినారు. ఇక రిటర్న్ తిన్న తర్వాత మేమైతే తిరుపతి నుంచి హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే వచ్చేసినాం. వందే భారత్లో అయితే వచ్చినాం కానీ అంత కంఫర్ట్ అనిపించలేదు నార్మల్ ట్రైన్ కంటే. దీంట్లో ఏంటంటే ఒక్కటే దగ్గర కూర్చోవాలి. నార్మల్ జనరల్ ట్రైన్ ప్యాసింజర్స్ అట్లాంటి వాటిలో అయితే అక్కడిక్కడ తిరగచ్చు. ఇంకా అంతే, బాయ్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.